తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అందరూ నా వాళ్ళు అని చెప్పి ఉద్యమం చేయించుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది కూడా మన లాంటి అక్కలం, అన్నలం, తమ్ముళ్ళం అందరం కలిసి వాళ్ళ ఉద్యమం చేసి ఓట్లేసి గెలిపించడం కాబట్టి తెలంగాణ సాధ్యమైంది. ఆ తెలంగాణ సాధ్యం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయిండు. అయినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ మనలందరినీ మర్చిపోయి ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన అని చెప్పి నిధులు ఇవ్వకుండా, రోడ్లు వేయకుండా, డబుల్ బెడ్రూమ్లు కట్టియకుండా, మీలాంటి వాళ్ళకు పింఛన్లు ఇవ్వకుండా చేసింది కాబట్టి ఇవాళ గ్రామానికి రాలేనటువంటి పరిస్థితిలో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ రోజు తెలంగాణ ప్రజలందరూ నా వాళ్ళు అన్నటువంటి చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళకు మాత్రమే పింఛన్లు ఇస్తాడు, వాళ్ళ పార్టీ వాళ్ళకు మాత్రమే కార్డులు ఇస్తా అంటాడు. కాబట్టి ఇదంతా నిరంకుశ పరిపాలన పోవాలంటే మనం ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటిది? ఏం ఆయుధం ఉంది మన దగ్గర? మన దగ్గర అయితే వాళ్ళలా కోట్లు లేవు, డబ్బు అట్లా ఉండొద్దు. మహిళలు ఒక శక్తిలాగా ఇవాళ మన మునుగోడు కాన్స్టిట్యున్సీని, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలియాలంటే మన రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేసి మీరు అందరూ గెలిపేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ 2018లో ప్రభాకర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని ఓడించి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించిండ్రు. ఇప్పటికి రాజగోపాల్ రెడ్డి గారి మీద ఏమంటున్నారంటే కొందరు మా కాన్స్టిట్యున్సీకి, మా విలేజ్కి రాలేదు ఎప్పుడు కూడా అంటున్నారు. కానీ 2018లో గెలిచినప్పుడు అంటే మళ్ళీ 2023లో ఎలక్షన్లు రావాలి. కానీ మనకి ఇవాళ 2022లోనే ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయో మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఎలక్షన్లు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లు న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లు మీ అందరూ కూడా ఇవాళ మహిళలందరినీ చూస్తుంటే ఏముందిలే అంత అయిపోయింది కదా అన్నట్టు ఉన్నారు. కానీ అట్లా ఉండొద్దు. మహిళలు ఒక శక్తిలాగా ఇవాళ మన మునుగోడు కాన్స్టిట్యున్సీని, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలియాలంటే ప్రభుత్వాన్ని బొందగొడతారే మనం. బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందని అనవచ్చు మీరు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మన కేసీఆర్ గారు వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఏమని చెప్పారు? 57 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం మందికి పింఛన్లు ఇస్తా అని చెప్పింది. ఇచ్చిండ్రా? ఎవరికన్నా 57 సంవత్సరాలు కాదు కదా, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా పింఛన్లు వస్తలేవు. ఇవాళ నిరుద్యోగులకు మొత్తం మందికి, నిరుద్యోగ యువతకి 3016 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఇవాళ ఎవరికన్నా ఈ ఊర్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వస్తుందా? నిరుద్యోగ భృతి రావట్లేదు. రైతులకు రుణమాఫీ అన్నారు. ఇవాళ రైతులు ఎవరికన్నా రుణమాఫీ అయిందా? కాలేదు. 1,00,000 రూపాయల రుణమాఫీ కాదు కదా, 50,000 కూడా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాలు కాదు కదా, మన తోటి కట్టించుకున్నటువంటి డబ్బులే మనకి ఇప్పటి వరకు రాలేదు మహిళలకి. ఎక్కడైతే బై ఎలక్షన్లు వస్తాయో ఆ బై ఎలక్షన్లు వచ్చినప్పుడే ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు గుర్తొస్తారు, ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గుర్తొస్తుంది మన కేసీఆర్ గారు. దగ్గర హుజరాబాద్లో రోడ్లు ఉన్నప్పుడే రోడ్ల మీద నుంచి మళ్ళీ రోడ్లు వేసిండ్రు. పింఛన్లు రాలేదని అంటున్నారని చెప్పి కొత్త పింఛన్లు శాంక్షన్ చేసిండ్రు. ఇంకా వడ్డీ లేని రుణాలు ఇస్తామని మహిళలందరినీ చెట్టు కిందికి పిలిచి హరీష్ రావు గారు అయితే మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామమ్మా అని చెప్పి ఒక్కొక్క ఊర్లో కొంతమందికి ఇచ్చిర్రు. తర్వాత ఎలక్షన్లకు అయిపోయినాక ఇస్తామమ్మా, ఓట్లు అయితే వేయండి అని చెప్పిపోయారు. ఇప్పటి వరకు ఆ వడ్డీ లేని రుణాలు అయితే రాలేదు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రమే అవన్నీ చేస్తారు, అవన్నీ మాయమాటలు చెప్తారు. 8 సంవత్సరాలు ఇయ్యనటువంటి వాళ్ళు దళిత బంధాన్ని తీసుకొచ్చిరు మా దగ్గర. దళితులు ఎక్కువ ఉన్నారు, దళిత ఓట్లు 48,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆడ దళిత బంధాన్ని తీసుకొచ్చిండు ఆ రోజు కేసీఆర్ గారు. కానీ వాళ్ళు ఏమని చెప్పారు దళితులు అంటే, ఈ దళిత బంధు అనేది మా రాజేందర్ అన్న ఇవాళ బై ఎలక్షన్లకు వచ్చింది కాబట్టి మా ఓట్ల కోసం దళిత బంధు తెచ్చిండు కేసీఆర్ గారు. లేకపోతే 8 సంవత్సరాల నుంచి గుర్తు రాన. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.